ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి సహకరించిన టర్కీకి భారత ప్రజలు షాక్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే టర్కీ యాపిల్స్ కి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ ఇప్పుడు భారత వ్యాపారులు ఆ దేశ యాపిల్స్ ని బ్యాన్ చేశారు. మరోవైపు టర్కీ టూర్లను ప్రజలు రద్దు చేసుకుంటున్నారు. దీనికి తోడు టర్కీ యూనివర్సిటీలతో భారత యూనివర్సిటీలు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దీపిక, టర్కీకి భారత్ గట్టి షాక్ ఇచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు టర్కీకి మనం ఎంత సహాయం చేశామో ప్రపంచ దేశాలన్నీ కూడా చూశాయి. ఎందుకంటే టర్కీలో పెద్ద ఎత్తున భూకంపం వచ్చినప్పుడు మనం ఆర్థికంగా కానీ దాంతోపాటుగా మిగిలిన కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా భారత్ టర్కీకి చాలా పెద్ద సహాయం చేసింది. కానీ ఆ సహాయానికి సంబంధించి కనీసం కొంచెం కూడా బాధ్యత లేకుండా కనీసం ఆ టర్కీ దేశం మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే మనం పైన దాడులు చేసినప్పుడు కొన్ని దాడులు చేసిన ప్లేస్లను మనం గుర్తించినప్పుడు టర్కీకి చెందినటువంటి కొన్ని ఫైటర్ జెట్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా మనం గుర్తించడం. సో ఎక్కడి నుంచి వచ్చా ఏందని చూస్తే మాత్రం అది టర్కీ నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే టర్కీ పాకిస్తాన్కి సహాయం చేసినట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సరే, ఓకే, కానీ ప్రస్తుతం అయితే మాత్రం టర్కీకి సంబంధించి భారత్ అయితే గట్టి షాక్ ఇచ్చిందని కూడా మనం చెప్పవచ్చు. విమానయాన సంస్థతో ఒప్పందం పూర్తిగా భారత్ అయితే రద్దు చేసినట్టుగా కూడా మనకైతే చెప్తున్నారు. ఎందుకంటే భద్రతా కారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు కూడా భారత్ ప్రకటన చేసింది. ఎందుకంటే ఐ సెక్యూరిటీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సెల్బీ ఏవియేషన్ ఆపరేషన్ సింధూర్ల సమయంలో పాక్కి టర్కీ మద్దతు తెలిపింది కాబట్టి సో అందుకు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి కూడా మనకి విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. విపత్కర పరిస్థితుల్లో చేసిన సహాయం ఏదైతే ఉందో అది పూర్తిగా టర్కీ మర్చిపోయింది కాబట్టి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి సో ఏదేమైనా సరే ఈ యొక్క టర్కీ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మాత్రం అది సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం అయితే భారత్ సంబంధించి అసలు ఎందుకు పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది, పాకిస్తాన్ పైన దాడి చేసిందా, అక్కడ ఉన్నటువంటి యొక్క ఉగ్ర స్థావరాలపైన దాడి చేసిందా అనేది టర్కీ గుర్తించకుండా నేరుగా పాకిస్తాన్ జనావాసాలను టార్గెట్గా చేసుకొని మనపైన దాడులు చేస్తుంటే పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే కనీసం కొంచెం కూడా మానవత్వం లేకుండా వ్యవహరించిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సందర్భంలో టర్కీకి భూకంపం వచ్చినప్పుడు భారత్ చేసిన సహాయం ఏదైతుందో అది పూర్తిగా టర్కీ మర్చిపోయింది. కాబట్టి సో మనం కూడా కొన్ని ఒప్పందాలు ఉంటాయి, దానిలో భాగంగా కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా టర్కీకి ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కూడా భారత విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడింది. సో దానిలో